ఈరోజు మా అమర్నాథ్ రెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా మా స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ శానిటైజింగ్ స్టాఫ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహం పైన ఆనందం కోసము ఒక చీర, మగోళ్ళకి ఒక ప్యాంట్ షర్టు, 5 కిలోల బియ్యము, వాళ్ళకి ఇంటికి ఒక రెండు రోజులు సరిపడ్డ కూరగాయలు కూడా మీకు ఇస్తా ఉన్నాము. దయచేసి ఇది తీసుకొనేసి మీరు సంతోషంగా మా అన్న ఇల్లు బాగుండాలా, మా అన్న బాగుండే, ఆయన ద్వారా మేమందరూ బాగుండాలనేసి మనసారా అమరన్న బర్త్డే సందర్భంగా అమరన్నకి మంచి జరగాలని, అందరికీ ఆశీర్వాదం ఉండాలని అమరన్న బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా గిఫ్ట్. గౌరవులైన శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టిన రోజుల శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ ఈ సోఫాను ఇస్తున్నాం. నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఎందుకంటే ఈ సంబరాలు ఇది ఒక మంచి సేవా కార్యక్రమము. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాల. ఈరోజు ఆ కారణం మా భగవంతుని దయ వల్ల మాకు మా ఎమ్మెల్యే అమరన్న ద్వారా మాకు మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆయన ద్వారా మాకు ఆ భగవంతుడు కల్పించినాడు. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు మా అన్న అమర్నాథ్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు కాబట్టి ఇది ఎందుకు చేస్తామన్నామంటే, ఈరోజు ఈ పలమనేరుకి దగ్గర సుమారు 2,67,000 మందికి నాయకుడు ఎవడైనా ఉన్నాయంటే అది మన అమరన్న. అది వైసీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీడీపీ కానీ మా నియోజకవర్గంలో ఎంతమంది ఉండారో అంతమందికి కూడా నాయకుడు ఎవరంటే అమరన్న. ఇంతమంది బాగుండాలంటే మొట్టమొదటి మా నాయకుడు బాగుండాలి. మా ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఆయుష్తో అంతా ఆయనకి బాగా పెట్టాలా. ఆయన ద్వారా కొంచెం నిదానమైన ఒక ప్రధానమైన స్థానం ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారు కల్పించి మా ఊరికి పంపించి మా అట్లా లేబర్ బతుకులు కాకుండా అందరూ బతుకులు బాగుపడాలని నేను మనసా వాచ కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది ఎందుకు ఇచ్చినామంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి మా ఊళ్ళు పడతా ఉండే బాధ నేను కండ్లారా చూసినాను. కరోనా టైంలో నుంచి కూడా నిజంగా ఈరోజు కూడా నేను ఖద్దర్ షర్ట్ వేసుకొని వచ్చేసినంత మాత్రం ఇదేం కాదు. కానీ ఈడ వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళు ఉచ్చలు పోసినా, వాళ్ళు ఒకవేళ బేదులు అయిపోయినా, వాళ్ళు వాంతులు అయిపోయినా, వాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా దేవుని దయ వల్ల వీళ్ళు పడే కష్టము నా కండ్లారా చూసిన. అంతెందుకు నిన్న రాత్రి 2:30 కూడా నేను హాస్పిటల్లో ఎందుకున్నానంటే నిన్న 3 యువకులు 2 వీలర్లో పడిపోతే 3 యువకులు పడిపోయినారు. 2కి కాళ్ళు ఇరిగిపోయింది, ఒక పిల్లోనికి చెయ్యి ఇరిగిపోయింది. ఇంత ఉండి 2:30కి నుంచి ఇంటి 3 గంటలకి వాళ్ళు పంపించి నేను పోయినాను. ఈరోజు ప్రత్యేకంగా ఇదేమో మేమేమో వాళ్ళు చేసినాము, మేమేమో గొప్పోళ్ళని చెప్పుకునే కాదు, కేవలం మీకు అందరికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉండా. ఇది మీకు ఎందుకు ఇస్తా ఉన్నామంటే, సామే మీరు దీనివల్ల మీది ఒక్క పూట ఒక్క రోజు గడిపినా
మా అమరన్న కోసం మీరు అందరూ మీరు ప్రార్థించాలా, ఆయన బాగుండాలనేసి మీరు ఆశీర్వదించాలా అనేసి చేస్తూ ఉండేది. కానీ దీనివల్ల మా ఏం వేరే లాభం లేదు. ముఖ్యంగా మీ మీడియా ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమం ఎందుకు హాస్పిటల్లో పెట్టినానంటే, దీనికి ముందు కూడా ఎన్నోసార్లు పాత ఎమ్మెల్యే గారికి ఈడ ఉండే పరిస్థితులు విన్నవించాలంటే మా ఊర్లో ఒక దుష్ట శక్తి ఉండే. ఆ దుష్ట శక్తి ఏమరా అంటే ఆయన వరకు మాకు పోనీలే. కానీ ఈరోజు ఆ భగవంతుడు ఏం చేసినాడంటే మాకింట్లో ఉండే వాళ్ళకి పిలిపించి, లేదు ఈయనకి మీరు సేవ, ఈయనతో కూడా మీరు ఉండండి, ఆయన మీకు మంచి చేస్తాడనేసి మేము దాని తర్వాత అమరన్నతో కూడా పోవడం జరిగింది. అట్లా